యువగలం ఆనాడే చెప్పా ఈ యువగలం సాగనిస్తే పాదయాత్ర అడ్డుకుంటే దండయాత్ర. వైకాపా కార్యకర్తలు పంపించారు. వాళ్ళు మనోళ్ళ పైన గుడ్డేస్తే పసుపు సైన్యం ఆమ్లెట్ వేసి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చింది. బామలకే భయపడని బ్లడ్ మనది. ఈ పిల్ల సైకోల్కి మనం భయపడతామా? 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 భయం మన బ్లడ్ లోనే లేదు బ్రదర్. జగన్ది రాజారెడ్డి రాజ్యాంగం పొగరు, మీ లోకేష్ ది అంబేద్కర్ రాసిన రాజ్యాంగం పౌరుషం. ఒక పక్కన యువగలం, ఇంకో పక్కన భవిష్యత్తు గ్యారంటీ. అదే విధంగా వారాహి యాత్ర వల్ల వైకాపా ఫ్యాన్ కి ఊక్కబడింది. చాలా ఇబ్బంది పడ్డాడు. చంద్రబాబు గారిని చూస్తే జగన్ భయపడతాడు, పవన్ చూస్తే జగన్ భయపడతాడు, మీ లోకేష్ ని చూస్తే జగన్ భయపడతాడు. అందుకే చంద్రబాబు గారిని అక్రమంగా అరెస్ట్ చేసి 53 రోజులు జ్యుడిషియల్ రిమాండ్ లో పెట్టారు. విజనరీ అంటే చంద్రబాబు గారు, ప్రిజనరీ అంటే జగన్. అర్థమైందా రాజా? అర్థమైందా రాజా? జగన్ అరెస్ట్ అయితే రోజుకొక స్కామ్ బయటపడేది. అదే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేస్తే 15 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఆయన చేసిన సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు బయటపడినాయి. వ్యవస్థల్ని మేనేజ్ చేసి 53 రోజుల్ని నిజాన్ని బంధించారు. కానీ ఆఖరికి నిజమే గెలిచింది. పవన్ అన్న ఏపీకి వస్తే ఈ సైకో సైన్యానికి వణుకు. అందుకే ఆనాడు ఆయన ప్లేన్ రాకుండా ఏకంగా లెటర్ పంపిస్తారు. రోడ్డు మార్గంలో వస్తే బార్డర్లు ఆపుతారు. చివరికి ఆయన రోడ్డు మీద పడుకొని నిరసన తెలిపిన తర్వాతనే ఆయన్ని ఆంధ్రాలోకి అడుగు పెట్టనిచ్చారు. ప్రజాస్వామ్యాన్ని ఈ జగన్ దెబ్బతీశాడు. 3 నెలల్లో ప్రజాస్వామ్యం పవర్ ఏంటో మనందరం కలిసి చూపించాలని ఈ సభాముఖంగా ప్రజల్ని నేను కోరుతున్నా. జగన్ ఈ మధ్యన పదే పేదలకి పెత్తందారు మధ్యన యుద్ధం అంటున్నాడు. 1,00,000 కోట్ల ప్రజాధనాన్ని లూటీ చేసిన వాడు పేదవాడవుతాడా? 1,00,000 రూపాయలు విలువైన చెప్పులు వేసుకుని తిరిగేవాడు పేదవాడవుతాడా? 1,000 రూపాయలు వాటర్ బాటిల్ తాగేవాడు పేదవాడవుతాడా? సొంత పేపర్, సొంత ఛానల్, ప్యాలెస్ ఉన్నవాడు పేదవాడవుతాడా అని ప్రజలందరినీ ఆలోచించమంటున్నా. జరగబోయేది జగన్ అహంకారానికి ప్రజల ఆత్మ గౌరవం మధ్యన యుద్ధం. ఈ జగన్ని చూస్తే అప్పుల అప్పారావు గుర్తొస్తాడు. ఎన్నికల ముందర అందరికీ ముద్దులు పెట్టి